భర్తకు ఉద్యోగం రావడంతో కొత్త జీవితం ప్రారంభించాలని కలలుగన్న యువతిని చున్నీ రూపంలో మృత్యువు కబలించింది. ఈ విషాద ఘటన అనకాపల్లి జిల్లాలో జరిగింది. అచ్యుతాపురం మండలంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వివరాలను వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా కేసనకురుకు చెందిన కళ్యాణపు రామదుర్గ వయసు 28. కోనసీమ జిల్లా పోలవరానికి చెందిన విన్నకోట మోహన్ కృష్ణతో ఈమెకు 9 నెలల క్రితం వివాహం జరిగింది. మోహన్ కృష్ణకు అచ్యుతాపురం సెజ్లో ఉద్యోగం రావడంతో దంపతులిద్దరూ కూడా ఇక్కడకు సమీపంలోనే ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. సోమవారం రామదుర్గకు చెవి నొప్పిగా ఉండడంతో రాత్రి 7 గంటలకు భర్త ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లేందుకు బయలుదేరారు. వారి బైక్ హరిపాలెం వచ్చిన సమయంలో రామదుర్గ వేసుకున్న చున్నీ వాహనం వెనుక చక్రంలో పడి మెడను చుట్టేసింది. స్థానికులు గమనించేటప్పటికే ఆమె కొన ఊపిరితో కొట్టమిట్టాడుతుందన్నారు. వారు వెంటనే చున్నీని కత్తిరించి హాస్పిటల్కి తరలించారు. అయినా రామదుర్గ ప్రాణాలు అప్పటికే పోయాయి. ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పెళ్లైన 9 నెలలకే 100 ఏళ్లు నిండాయా అంటూ తల్లిదండ్రులు రోధించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.